రోమంలో ఫస్ట్ సమ్. ఫస్ట్ దానికి సొల్యూషన్ ముందు గివెన్ సర్కిల్ సార్ అని తీసుకుని వాడు ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ అన్నాడు. కామన్ టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి? అంతే. ఆ ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ముందు వాడి సర్కిల్స్ ఎస్ డాష్ తీసుకోండి, ఎస్ మైనస్ ఎస్ డాష్ చేయండి, ఆన్సర్ వచ్చేది. అయితే ఇక్కడ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కిల్స్ ఎట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు. దాని యొక్క ఆ సర్కిల్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవన్నీ కూడా అడావిడ్ చేయడానికి తప్ప ఏమీ లేదు. కాబట్టి ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 చేస్తే చాలు, అంతే. అలాగే ఇప్పుడు కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేసాం అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది కామన్ టాంజెంట్ చెప్పండి. అంటే ఒకటి కామన్ టాంజెంట్ అంటే అంతే, మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉంటుంది. చూడండి, గివెన్ సర్కిల్ సార్, ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ఫస్ట్ చెప్తాను, నేను సెకండ్ ఇది చేయండి. x² + y² + 10x - 2y + 22 = 0. s dash is identical equal to x² + y² + 2x - 8y + 8 = 0. ఏమండి? The common tangent, the equation of common tangent of s equal to 0 and s dash equal to 0 is formula ఏంటండి? s minus s dash equal to 0. ఏమండి? s minus s dash అంటే x² + y² + 10x - 2y + 22 - x² - y² - 2x + 8y - 8 = 0. అర్థమవుతుందండి? x² y² 10x నుంచి 2x తీసేస్తే ఎంత వస్తుంది? 8x - 2y + 8y అంటే +6y. తర్వాత 28 - 22 - 8 అంటే +14 = 0. ఏమండి? నెక్స్ట్ 2తో డివైడ్ చేస్తే 4x + 3y + 7 = 0. అంతేనమ్మా? నెక్స్ట్ తర్వాత రెండో క్వశ్చన్ మీకు హోంవర్క్. రెండో క్వశ్చన్ చూడండి. షో దట్ ది సర్కిల్స్ x² + y, అదే రెండు సర్కిల్స్ ఇచ్చాడు. వాడు ఏమంటాడు? టచ్ ఇచ్చేదని చెప్పి అంటున్నాడు. ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాడు. ఆ రెండు సర్కిల్స్ కూడా టచ్ చేసుకుంటాయి అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఏమండి? చూడండి, అలా ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయండి. సర్కిల్స్ 2 సర్కిల్స్ ఇచ్చి టచ్ చేసుకుంటాయని ప్రూవ్ చేయమంటే అవి ఇంటర్నల్ గా టచ్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ గా కూడా టచ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందని నేను చెప్పింది? చూడండి ఒకసారి. ఇంటర్నల్ గా టచ్ చేసుకోవడం అంటే ఏంటో చెప్తాను. చూడండి, ఇదిగోండి. ఎలా టచ్ చేసుకుంటున్నట్టు ఇది ఇంటర్నల్ గా. ఒక నిమిషం చూడండి. కాబట్టి గివెన్ సర్కిల్ సార్, వాడు ఇచ్చిన సర్కిల్స్ తీసుకోండి. x² + y² - 8x - 2y + 8 = 0. ఇదొక సర్కిల్. అలాగే x² + y² - 2x + 6y + 6 = 0. ఇదో సర్కిల్. ఏమండి? ఇప్పుడు ఇక్కడ ఇయర్ మనకి ఇది ఎస్ అని తీసుకోండి, ఇది ఎస్ డాష్ అని తీసుకోండి. ఏమండి? ఇయర్ జీ ఈక్వల్ ఏమవుతుంది? 2g = -8 -4. లేదు, మీకు అర్థమైతే సెంటర్ డైరెక్ట్ గా రాసొచ్చు. 2f = మరి రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. f = -1. c = ఎంత అవుతుంది? 8 అవుతుంది. అలాగే ఇక్కడ ఇయర్ 2g' = -2, g' = -1, 2f' = 6, f' = 3. అలాగే c' = 6 అవుతుంది. ఏమండి? ఇప్పుడు చూడండి, C1 = -g - f కాబట్టి ఫార్ములా ఏమని వస్తుంది? -4 అంటే +1 అని వస్తుంది. అలాగే C2 =
మైనస్ జీ డాష్ మైనస్ ఎఫ్ డాష్ కాబట్టి మనకి ఏమని వస్తుంది 1 ఏమండి తర్వాత రేడియస్ r1 ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అనుకోండి. స్క్వేర్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ సి అంటే -8. ఇది ఎంత అవుతుంది 16 ప్లస్ 1 -8 అంటే 17 మైనస్ 9 అంటే 8 అంటే 9 అంటే 3. తర్వాత ఈసారి r2 ఫైండ్ అవుట్ చేయండి. r2 ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 6 అంటే స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ 9 మైనస్ 6 అంటే √4 అంటే 2 యూనిట్సేగా. మీరు ఇక్కడ గమనించండి. ఈసారి C1 C2 ఫైండ్ అవుట్ చేయండి. C1 C2 ఫైండ్ అవుట్ చేయండి అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. C1 కి C2 కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఫార్ములా ఏంటి 1 - 4 హోల్ స్క్వేర్ ఫార్ములా రాయాలా వద్దు తర్వాత -3 - 1 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ 3 స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ 9 ప్లస్ 16 అంటే 25 అంటే 5 యూనిట్స్. ఇప్పుడు మీరు గమనించండి ఈ C1 C2ని R1 R2ని చూస్తే మీకు ఏమైనా లింక్ ఏమైనా కనిపిస్తుందా? ఏమైనా దానికి అనుకున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? R1 plus R2 is equal to C1 C2. వెరీ గుడ్. R1 plus R2 ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 + 2 అంటే 5 అవుతుంది. అంటే therefore C1 C2 ఈక్వల్ టు R1 plus R2 అవుతుందా లేదా? Yes sir. ఇది R1 అండి, ఇది R2 అండి, ఇది C1, ఇది C2. C1 నుంచి C2 డిస్టెన్స్ కావాలంటే R1 plus R2 చేస్తే వస్తుందా లేదా? ఇప్పుడు C1 C2 ఈక్వల్ టు R1 plus R2 ఏంటంటే సర్కిల్స్ టచ్ చేసుకుంటాయి, టచ్ చేసుకోవా? టచ్ చేసుకుంటే ఇంటర్నల్ గానే ఎక్స్టర్నల్ గానే? ఎక్స్టర్నల్ గా సార్. అది గుర్తుపెట్టుకోండి. C1 C2 అనేది R1 plus R2 కి ఈక్వల్ అయితే ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకుంటాయి. మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది? ఇంటర్నల్ గా ఉంటుంది. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డివైడ్ చేసే రేషియో ఏమవుతుంది? R1:R2 3:2 అవుతుంది. వెరీ గుడ్. అర్థమవుతుందమ్మా? మరి ఇప్పుడు ఎప్పుడైతే R1:R2 రేషియోలు ఇంటర్నల్ గా డివైడ్ చేసిందో P అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? ఫార్ములా mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. వెరీ గుడ్. అంతే. ఏమంటే సెక్షన్ ఫార్ములా అని చెప్పి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చెప్పుకున్నాం. బిలో చూడండి, వెక్టార్స్ లో వస్తుంది ఏలో. సరే, కాబట్టి therefore given circles touch each other. వాడు క్వశ్చన్ ఏమన్నాడు? టచ్ ఈచ్ అదర్ internally at P, then P divides C1 C2 bar in the ratio R1:R2 equal to 3:2 అంటే m:n. ఈ ఎక్స్టర్నల్యా ఇంటర్నల్యా? ఏమంటే ఇది ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకున్నాయండి. ఈ ఎక్స్టర్నల్లీ ఎట్ P, then P divides C1 C2 in the ratio R1:R2 internally. అర్థమవుతుందా? Yes sir. ఇప్పుడు then the coordinates of P equal to, లేదా the point of contact P equal to the point of contact P equal to, లేదంటే the coordinates of P అని రాయండి, తర్వాత therefore point of contact అని రాసుకోవచ్చు. The coordinates of P equal to the coordinates of P equal to ఫార్ములా ఏంటి? mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. ఏమండి చూడండి,
మీకు ఇక్కడ ఏమైనా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం అని అనుకుంటే కనుక C1 C2 ఇక్కడ రాసేసుకోండి. C1 ఎంత 4,1 ఇది x1 ఇది y1. C2 ఎంత 1,-3 x2 y2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. mx2 అంటే 3 × 1 ప్లస్ nx1 అంటే 2 × 4 బై m ప్లస్ n అంటే 3 + 2 తర్వాత my2 అంటే 3 × -3 ప్లస్ ny1 అంటే 2 × 1 బై 3 + 2 అర్థమైందమ్మా? అంటే 3 + 8/5 -9 + 2/5 దట్ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా 11/5 -7/5 వచ్చిందమ్మా ఆన్సర్. Point of contact, the point of contact is P equal to 11/5 -7/5. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ ఈ మోడల్ అనేది చాలా ఈజీ. ఏమండి తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటాడు వాడు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఏమంటాడు వాడు? If the two circles x square plus y square plus 2gx plus 2fy equal to 0 and x square plus y square plus 2g dash x plus 2f dash y equal to 0 touch each other, then show that f dash g equal to g f g dash అంటున్నాడండి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టచ్ ఈచ్ అదర్ అని చెప్పి ఇప్పుడు అయితే ఆ రెండు సర్కిల్స్ టచ్ చేసుకుంటే ఎఫ్ డాష్ జీ ఈక్వల్ టు జీ డాష్ ఎఫ్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. మరి ఇంటర్నల్ గా టచ్ చేసుకున్నా ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకున్నా ఇచ్చాడు. ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకుంటున్నాయని తీసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? మరి మీరు క్వశ్చన్ అడగాలి నన్ను, ఎక్స్టర్నల్ గా చెప్పారు మరి ఇంటర్నల్ గా టచ్ చేసుకుంటే కండిషన్ ఏంటని మీరు అడగాలి. చూడండి ముందు వాడి ఇచ్చిన సర్కిల్ తీసుకుందాం. థర్డ్ సొల్యూషన్ చాలా ఇంపార్టెంట్. గివెన్ సర్కిల్ సార్ ఏమి ఇచ్చాడు వాడు? x² + y² + 2gx + 2fy + c = 0. ఏమండి తర్వాత ఏమి ఇచ్చాడు సర్కిల్? x² + y² + 2g-x + 2f-y + c'. c' లేదటి మరి చెప్పరా? = 0. ఏమండి ఇప్పుడు సెంటర్ ఏమవుతుంది చెప్పండి? -g -f అవుతుంది. రేడియస్ ఏమవుతుంది చెప్పండి? √g² + f². సి లేదు కాబట్టి -0 అంటే g² + f² అవుతుంది. ఏమండి నెక్స్ట్ ఇక్కడ కూడా సెంటర్ C2 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ -g' f'. రేడియస్ R2 ఈక్వల్ టు ఏమవుతుంది? √g² + f'. g' (2) + f'(2). చూసుకోండి మళ్ళీ ఇది a⁴m² అని చెప్పి g⁴1² g⁴2 అని చెప్పి g² అని రాసి కొట్టేశారు అనుకోండి చాలా బాగా అవుతుంది. మరి చూసుకోండి -0 దట్ ఈక్వల్ టు g'² + f'². అదే విషయం. Since given circles touch each other, సో ఏంటి కండిషన్? C1 C2 ఈక్వల్ టు R1 + R2 అవుతుంది. ఏమండి C1 C2 అంటే ఇప్పుడు C1 C2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా, కాబట్టి C1 C2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. C1 C2 ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమని వస్తుందంటే C1 C2 ఈక్వల్ టు ఏమని వస్తుంది? -g + g'. -g' + g. ఎలాగైనా చేయొచ్చు. ఏమంటే y2 - y1 అంటే అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. y2 - y1 అంటే -g' + g కదా, అంటే g - g'² అనే ప్లస్ f - f'² అనే అదే మాట విషయం. ఏమంటే ఇప్పుడు చూడండి C1 C2 ఈక్వల్ టు R1 + R2 కాబట్టి మనం చూద్దాం. ఇక్కడ C1 C2
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేయండి. C1 C2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ప్లస్ 2R1 R2 అవుతుందండి. ఇందులో చేయండి. C1 C2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి G మైనస్ G డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ F మైనస్ F డాష్ హోల్ స్క్వేర్ అవుతుందా? ఎస్ సార్. R1 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అయ్యో అంటే ఒకటండి విషయం ఏంటంటే C1 C2 యాజ్ ఇస్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోవాలి. మళ్ళీ అదంతా చేయడం ఎందుకు, డైరెక్ట్ గా రాసేద్దాం అని చెప్పి నేను ఇలా చేశాను. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే R1 స్క్వేర్ అంటే G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ హోల్ స్క్వేర్ అంతే ప్లస్ ఇదేమవుతుంది G డాష్ స్క్వేర్ ప్లస్ F డాష్ స్క్వేర్ అవుతుంది. అర్థమైందమ్మా ఇది? ఎస్ సార్. R1 R2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ G డాష్ స్క్వేర్ ప్లస్ F డాష్ స్క్వేర్. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి, ఎక్స్పాండ్ చేయండి. G స్క్వేర్ ప్లస్ G డాష్ స్క్వేర్ మైనస్ 2G G డాష్ ప్లస్ F స్క్వేర్ ప్లస్ F డాష్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2F F డాష్ ఈక్వల్ టు G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ప్లస్ G డాష్ స్క్వేర్ ప్లస్ F డాష్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ఇంటూ G డాష్ స్క్వేర్ ప్లస్ F డాష్ స్క్వేర్. అర్థమైందమ్మా? ఇప్పుడు G స్క్వేర్ F స్క్వేర్ G డాష్ స్క్వేర్ F డాష్ స్క్వేర్, G స్క్వేర్ G డాష్ స్క్వేర్ F స్క్వేర్ F డాష్ స్క్వేర్. ఏమండి ఇప్పుడు చూడండి, దీన్ని ఇటువైపు తీసుకురండి. తీసుకొస్తే మనకి ఏమవుతుందంటే 2 ఇంటూ చూడమ్మా మొత్తం వాల్యూ ఇటువైపు తీసుకొచ్చేస్తే దీనేమో ఇటువైపు తీసుకెళ్తాం. 2 ఇంటూ రూట్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ఇంటూ G డాష్ స్క్వేర్ ప్లస్ F డాష్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమని వస్తుంది, ఈ రెంట్లో 2 కామన్ తీయండి. 2 కామన్ తీసి లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అయిపోతాయి. G డాష్ ప్లస్ F డాష్, ఈ టూ క్యాన్సిల్. అండ్ తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ఇంటూ G డాష్ స్క్వేర్ ప్లస్ F డాష్ స్క్వేర్ ఈక్వల్ టు G డాష్ ప్లస్ F డాష్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ఇంటూ G డాష్ స్క్వేర్ ప్లస్ F డాష్ స్క్వేర్ ఈక్వల్ టు G డాష్ ప్లస్ F డాష్ హోల్ స్క్వేర్. ఈ రెండు మల్టిప్లై చేయండి. G స్క్వేర్ G డాష్ స్క్వేర్ ప్లస్ G స్క్వేర్ F డాష్ స్క్వేర్ F స్క్వేర్ G డాష్ స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ F డాష్ స్క్వేర్ ఈక్వల్ టు G స్క్వేర్ G డాష్ స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ F డాష్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ G డాష్ ఇంటూ F డాష్. ఇది చూడండి, G స్క్వేర్ G డాష్ స్క్వేర్ F స్క్వేర్ F డాష్ స్క్వేర్, G స్క్వేర్ G డాష్ స్క్వేర్ F స్క్వేర్ F స్క్వేర్. ఏమండి ఈ వాల్యూ రైట్ సైడ్ తీసుకొచ్చాను, లెఫ్ట్ సైడ్ తీసుకురండి. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే అప్పుడు ఏమని వస్తుంది, ఇది మైనస్ అవుతుంది. కాబట్టి ఇది చూడండి, దట్ ఇంప్లైస్ G స్క్వేర్ F డాష్ స్క్వేర్ నేను G ఇంటూ F డాష్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. తర్వాత F స్క్వేర్ G డాష్ స్క్వేర్ నేను F ఇంటూ G డాష్ హోల్ స్క్వేర్ అని రాశాను. మైనస్ 2 ఇంటూ G డాష్ ఇంటూ F డాష్ అని వస్తుంది కదా, దాన్ని మనం G ఇంటూ F డాష్ ఇంటూ F ఇంటూ G డాష్ అని రాసుకోవచ్చండి. ఇప్పుడు మరి ఏ ఫామ్ లో ఉంది ఇది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ G ఇంటూ F డాష్ మైనస్ F ఇంటూ G డాష్ హోల్ స్క్వేర్
ఈక్వల్ టు 0. మళ్ళీ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే g ఇంటూ ఎఫ్ డాష్ మైనస్ ఎఫ్ ఇంటూ జీ డాష్ ఈక్వల్ టు 0. అంటే జిఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ జీ డాష్. అదేనమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. ఎస్ సార్. ఇదేనమ్మా విషయం. అదే ఇది మెథడ్ 1 అమ్మ. ఇది మెథడ్ 2 చెప్తాను చూడండి. మెథడ్ 1 ఇది ఏమండి సార్. మెథడ్ 2 చూడండి. గివెన్ సర్కిల్ సార్, గివెన్ సర్కిల్ సార్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. అలాగే అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డాష్ ఎక్స్ ప్లస్ 2f డాష్ వై ప్లస్ c డాష్ ఈక్వల్ టు 0. సి లేదు కదా, సి డాష్ కూడా లేదు ఏమండి. గివెన్ సర్కిల్స్ హ్యావింగ్, గివెన్ సర్కిల్స్ హ్యావింగ్ కాన్స్టెంట్ టర్మ్ ఉంది అందులో. నో సార్. నో కాన్స్టెంటర్, నో కాన్స్టెంటర్ అంటే దాని అర్థం ఏంటి? ఆ సర్కిల్స్ దేని ద్వారా పాస్ అవుతుంది? సో the two circles are passing through ఎవరి ద్వారా? ఆరిజిన్. ఆరిజిన్. ఇప్పుడు చూడండి, ఒక 2 సర్కిల్స్ ఆరిజిన్ ద్వారా పాస్ అవుతున్నాయి అనుకోండి ఏమండి. సర్కిల్స్ 2 ఆరిజిన్ ద్వారా పాస్ అవుతున్నాయి అనుకోండి. through origin, then centers C1, C2 అలా ముందు మనం తీసుకోవాలి కదా. మెథడ్ 2 గివెన్ సర్కిల్ సార్ ఏమిచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డాష్ ఎక్స్ ప్లస్ 2f డాష్ వై ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అండ్ c1 ఈక్వల్ టు సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్. c2 ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ జీ డాష్ మైనస్ ఎఫ్ డాష్. నెక్స్ట్, సిన్స్ గివెన్ సర్కిల్స్ హ్యావింగ్ నో కాన్స్టెంట్ టర్మ్, సో 2 circles passing through, the 2 circles passing through the origin, ఏమండి. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఇలా కూడా తీసుకోవచ్చు మనం. ఇది సెంటర్ అవుతుంది, ఇది సెంటర్ అవుతుంది. C1 C2 ఇది ఆరిజిన్. ఇప్పుడు C1 C2 ఆరిజిన్ అనేది ఒకే లైన్ మీద ఉన్నాయి కదా. దెన్ the centers C1, C2 and origin lie on the same line.
that is C1 comma C2 comma O are collinear. The points C1 comma C2 comma O are collinear. Then the area of triangle OC1 C2 is ఏమవుతుంది 0. Zero. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ మీకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చెప్పాను చూడండి. దట్ ఎంప్లాయిస్ హాఫ్ మాడ్ x1 y2 మైనస్ x2 y1 ఈక్వల్ టు 0. మీకు ఇది గుర్తుంటే నేను రాయకపోను, గుర్తులేదు కాబట్టి రాశాను. ఏమండి దట్ ఎంప్లాయిస్ ఇక్కడ చూడండి, ఇది x1 ఇది y1 x2 y2. ఇది ఎలాగా 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అయిపోద్ది, కానీ రాద్దాం ముందు. హాఫ్ మాడ్ x1 y2 అంటే మైనస్ జీ ఇంటూ y2 అంటే ఎంత మైనస్ ఎఫ్ డాష్, మైనస్ x2 అంటే మైనస్ జీ డాష్ ఇంటూ y1 అంటే మైనస్ ఎఫ్ ఈక్వల్ టు 0. 2తో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అయిపోతుంది ఇది. అప్పుడు ఇది ఏమవుతుంది, మాడ్ ఇది ఏమవుతుంది జిఎఫ్ డాష్ మైనస్ ఎఫ్జీ డాష్ అవుతుంది ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ మాడ్ జిఎఫ్ డాష్ మైనస్ ఎఫ్జీ డాష్ అవుతుంది ఈక్వల్ టు 0. అంటే జిఎఫ్ డాష్ మైనస్ ఎఫ్జీ డాష్ ఈక్వల్ టు 0 అయ్యాగా. దట్ ఎంప్లాయిస్ జిఎఫ్ డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎఫ్జీ డాష్. అదే కదా వాడు ప్రూవ్ చేయమన్నది. ఏది బాగుందంటే అది చేసుకోండి ఏమంటే, కానీ రెండు ఉండాలి నోట్స్ లో. ఎగ్జామ్ మాత్రం చూసుకోండి. తర్వాత క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడండి, ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కిల్స్. ఏమంటే రాడికల్ సెంటర్ అంటే డెఫినేషన్ చెప్పాను కదా మీకు. చెప్పారు. రాడికల్ సెంటర్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం, మనకు 3 సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఏ 2 సర్కిల్స్ తీసుకున్నా మనకి ఏమొస్తుంది, రాడికల్ యాక్సిస్ వస్తుందా. రాడికల్ యాక్సిస్ అంటే ఏం చెప్పాం మనం, ఆ 2 సర్కిల్స్ యొక్క పవర్ పాయింట్ కూడా, పవర్ ఆఫ్ ది పాయింట్ కూడా సేమ్ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో, ఏ పాయింట్ దగ్గర ఉంటుందో అలాంటి పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే వచ్చే లోకస్ నే మనం రాడికల్ యాక్సిస్ అన్నాం. అవునా కదా. ఆ రాడికల్ యాక్సిస్ ఆ 2 సర్కిల్స్ కి ఎలా ఉంటుంది, ఈక్వి డిస్టెంట్ లో ఉంటుందా. ఆ రాడికల్ యాక్సిస్ యొక్క అంటే ఇప్పుడు 2 సర్కిల్స్ తీసుకుంటే రాడికల్ యాక్సిస్ వస్తుంది మనకి. అక్కడ మొత్తం 3 సర్కిల్స్ ఇచ్చాడు అనుకోండి, 3 సర్కిల్స్ కి మనం ఎన్ని పేర్స్ తీసుకోవచ్చు, 3 పేర్స్ తీసుకోవచ్చు. ఎస్ ఈక్వల్ టు 0, ఎస్ డాష్ ఈక్వల్ టు 0, ఎస్ డబల్ డాష్ ఈక్వల్ టు 0 అని 3 సర్కిల్స్ ఇచ్చాడు అనుకోండి. ఎస్ డాష్ కి ఒక రాడికల్ యాక్సిస్ వస్తుంది, ఎస్ కి ఎస్ డబల్ డాష్ కి ఒక రాడికల్ యాక్సిస్ వస్తుంది, ఎస్ డాష్ కి ఎస్ డబల్ డాష్ కి ఒక రాడికల్ యాక్సిస్ వస్తుంది. ఈ 3 రాడికల్ యాక్సిస్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది కాంకరెంట్ అవుతుందని దాని యొక్క కాంకరెన్సీ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ మనం ఏమంటాం, మనం రాడికల్ సెంటర్ అంటాం. అవునండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎనీ పేర్ ఆఫ్ 3 circles are concurrent. The point of concurrency of any pair of radical axis of 3 circles is called radical center అని చెప్పుకున్నాం అండి. కాబట్టి ఇప్పుడు రాడికల్ యాక్సిస్ మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ముందు వాడు ఇచ్చిన సర్కిల్స్ ని ఎస్ డాష్ ఎస్ డబల్ డాష్ అనుకుంటానమ్మా. ఎస్ కి ఎస్ డాష్ కి రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏమవుతుంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఎస్ కి ఎస్ డబల్ డాష్ కి రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏమవుతుంది, ఆ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు రాడికల్ సెంటర్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా. ఇంకో విషయం చెప్పాను మీకు, రాడికల్ సెంటర్ వచ్చిన తర్వాత రాడికల్ సెంటర్ అనేది దేనికి ఈక్వి డిస్టెంట్ లో ఉంటుంది, కొన్ని రాడికల్ సెంటర్ నుంచి మనం అది సర్కిల్ కి టాంజెంట్స్ డ్రా చేయొచ్చా, అది ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి సార్. డిస్టెన్స్ టాంజెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి, లెంత్ ఈక్వల్ గా ఉంటది, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఈక్వల్ గా ఉంటుంది. ఆ కండిషన్ కూడా అప్లై చేస్తాం ముందు. తర్వాత చూడండి, తర్వాత 4th క్వశ్చన్ అమ్మా. 4th లో ఫస్ట్ వన్ నేను చెప్తాను, సెకండ్ వన్ నేను చెప్తాను, ఫస్ట్ వన్ మీరు చేయండి. ఫస్ట్ హోమ్ చూడండి, సెకండ్ వన్ చూడండి. గివెన్ సర్కిల్ సార్,
ముందు వాడు ఇచ్చింది తీసుకుందాం. ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఒక్క నిమిషం అమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 ఈక్వల్ టు 0 అమ్మా. ఈ ఎస్ డాష్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5y మైనస్ 9 ఈక్వల్ టు 0 అని తీసుకుని దీన్ని 2తో డివైడ్ చేయాలి కదా మరి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5/2 ఇంటూ వై మైనస్ 9/2 ఈక్వల్ టు 0. ఏమండి ఎస్ త్రిబుల్ డాష్ కొద్దిగా కిందకి రాయండి. ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్ టు 0. ఏమండి ఇప్పుడు చూడండి, ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ రాడికల్ సెంటర్ అంటే మీకు ఆల్రెడీ డయాగ్రామ్ గుర్తుంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఇది రాడికల్ సెంటర్ అంటే ఇవన్నీ రాడికల్ యాక్సిస్. ఎస్ ఈక్వల్ టు 0, ఎస్ డాష్ ఈక్వల్ టు 0, ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0. ఇదేమో ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0. ఇదేమో ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఇదేమో ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందమ్మా? అలా వస్తాయి రాడికల్ యాక్సిస్. మీకు తెలియడం కోసం రాశాను అది. చూడండి, ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 ఈజ్ ఫార్ములా ఏమవుతుంది? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఏమండి దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎస్ మైనస్ ఎస్ డాష్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ 5/2 ఇంటూ వై ప్లస్ 9/2 ఈక్వల్ టు 0 అమ్మా. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అమ్మా. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 8x డైరెక్ట్గా రాసిచ్చా కుదిరండి. 8x మైనస్ 14 ఎల్సిఎం 2 కదా, మైనస్ 3x మైనస్ 5y ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇది సింప్లిఫై చేయండి. 8xలో 3x తీసేస్తే 5x మైనస్ 5y మైనస్ 5 ఈక్వల్ టు 0 వస్తుందమ్మా. x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. ఏమండి ఇప్పుడు ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, ఈజీగా ఉన్న తీసుకోండి. ఈ రెండు తీసుకుంటారా ఏంటి? ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుంది మళ్ళీ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0. దీని తర్వాత రాసుకోవాలి ఇది. దట్ ఎంప్లాయిస్ ఎస్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఈక్వల్ టు 0. ఏమండి నెక్స్ట్ చూడండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంకేముంటుందమ్మా ఇక్కడ? 4x మైనస్ వై మైనస్ 7 2 అనండి. ఏమండి ఇప్పుడు ఈసారి 1 2 సాల్వ్ చేస్తే మనకు రాడికల్ సెంటర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ చేస్తే వై పోతుందమ్మా, కాబట్టి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేద్దాం. చేస్తే 2 మైనస్ 1 ఎంప్లాయిస్ 4x మైనస్ వై మైనస్ 7 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0 మైనస్ ప్లస్ ప్లస్ రెండు క్యాన్సిల్ అయిపోతే 3x మైనస్ 6 ఈక్వల్ టు 0, 3x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు 2. అర్థమవుతున్నాం? మీకు కావాలంటే సాల్వ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత ఫ్రమ్ వన్ ఏం చెప్పచ్చు మనం? 2 మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే 1 మైనస్ వై ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 1 అని వస్తుందమ్మా. దేర్ఫోర్ ఇక్కడ లేకపోతే ఇంకొక చిన్న విషయం చెప్దాం. ద రాడికల్ సెంటర్ ఈస్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అని చెప్పి రాద్దామా? చూడండి, అవసరం లేదు కదా.
అవసరం లేదు సార్. the radical center equal to ఏమని వస్తుంది 2,1 వచ్చింది నా ఆన్సర్. ఎస్ సార్. అంతేనండి. ఒకప్పుడు 7 మార్క్స్ ఇది తగ్గించేసి 4 మార్కులు ఇస్తాడు. సరే, థర్డ్ రోమ్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ ది కామన్ కర్డ్ ఆఫ్ దిస్ సర్కిల్స్ ఈజ్ ది డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ లెంత్ అన్నాడు. మంచి క్వశ్చన్ అమ్మాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమన్నాడు వాడు? ఆ రెండు సర్కిల్స్ కి కామన్ కార్డ్ ఫైండ్ అవుట్ చేస్తే కామన్ కార్డ్ ఫార్ములా ఏంటి? ఎస్ మైనస్ ఎస్ అంటే మనకు లైన్ వస్తుందా? తర్వాత ఇంకేమన్నాడు వాడు? ఆ కామన్ కార్డ్ అనేది డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ అవుతుంది. సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అయిందంటే ఆ సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ దేని మీద ఉండాలి? అదే కామన్ కార్డ్ మీద ఉండాలిగా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు గివెన్ సర్కిల్ సార్ అని చెప్పి రెండు తీసుకుంటామండి. తీసుకుని సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఫస్ట్ దక్కర్లే ఆ ఎస్ మైనస్ ఎస్ టెస్ట్ చేస్తే కామన్ కార్డ్ వస్తుంది. ఆ కామన్ కార్డ్ ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనం ఏం చెప్తామంటే ద సెంటర్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్ లైస్ ఆన్ ది కామన్ కార్డ్. సో కామన్ కార్డ్ ఇస్ ది డయామీటర్ ఆఫ్ ది ఏం చెప్పచ్చు సెకండ్ సర్కిల్ అని చెప్పేసి. తర్వాత ఇంకేమన్నాడు? లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫార్ములా ఏంటి? 2√r² - b². ఫార్ములా అప్లై చేసి చేసాడు. మరి ఇక్కడ డి ఏం తీసుకోవాలి? సెకండ్ సర్కిల్ నుంచి సెంటర్ తీసుకున్నది ఎండింగ్ తీసుకున్న ఒకటి. అర్థమవుతుంది అది. మనం ఫస్ట్ సర్కిల్ తీసుకున్నా సెకండ్ సర్కిల్ తీసుకున్నా ఒకటే ఆ డిస్టెన్స్ అనేది. ఏమంటే ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఈజీగా ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ తీసుకోండి మీరు. అర్థమవుతుందమ్మా? సెంటర్ తక్కువ పాయింట్ ఉన్నది, ఈజీగా తేలిపోయేది ఏది ఉంటుందో అది తీసుకోండి. ఏమంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ ఎక్సర్సైజ్ ఈ చాప్టర్ అంతా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా చిన్న చాప్టర్. చూడండి, థర్డ్ రోమన్లో ఫస్ట్ సొల్యూషన్. గివెన్ సర్కిల్ సార్ S is identical equal to x² + y² - 8x - 6y + 23 = 0. ఏమండి? తర్వాత S' is identical equal to ఇది S' తీసుకోవాలి, మరి వరుస తీసుకున్నట్టున్నాను కదా. ఇది S' అని తీసుకోండి, ఇది S అని తీసుకోండి. S is identical equal to x² + y² - 6x - 4y + 9 = 0. ఏమండి? చూసుకోండి జాగ్రత్తగాను. అర్థమవుతుందా రాసినా లేకపోతే? అర్థమవుతుంది. S is identical equal to x² + y² - 6x - 4y + 9 = 0. S' is identical equal to x² + y² - 8x - 6y + 23 = 0. ఏమండి? ఇప్పుడు మీరు ఏం చేయాలి? సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ అని చెప్పాలి కాబట్టి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్ సర్కిల్ కి. తర్వాత ఇంకేం చేయాలి? కామన్ కార్డ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి చూడండి ఒకసారి. C = సెంటర్ ఏమవుతుంది? 4,3 అనే రేడియస్ R = ఫార్ములా ఏమవుతుంది? G² + f² - c కాబట్టి G² + f² - c. హియర్ G = ఎంత? -4. F = ఎంత? -3. C = ఎంత? 23. కాబట్టి చూడండి ఒకసారి. G² అంటే ఎంత? -4 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ -23. అంతేనా? 16 + 9 - 23 అంటే ఎంత అవుతుందమ్మా? 2గా? అంతేనా? ఎంత వచ్చింది? చూడండి ఇప్పుడు ద కామన్ కర్డ్ ఆఫ్
the circles s equal to 0 and s dash equal to 0 is formula s minus s dash equal to 0. And that implies x square plus y square minus 6x minus 4y plus 9 minus x square minus y square plus 8x plus 6y minus 23 equal to 0. X square y square minus 6x plus 8x అంటే plus 2x minus 4y plus 6y అంటే plus 2y 9 minus 23 అంటే ఎంత 49 minus అంటే x plus y minus 7 equal to 0 ఏగా అవునా ఎస్ సార్ ఈ ఈక్వేషన్ 1 అనండి ఏమండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెంటర్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి పుట్ c equal to 4, 3 substitute in equation 1 we get 4 plus 3 minus 7 equal to 0 అంటే 7 minus 7 equal to 0 అంటే 0 equal to 0 అని వచ్చింది therefore అంటే ఇలాగా చూపించవచ్చు లేదంటే x plus y minus 7 equal to అని చెప్పి 4 plus 3 minus 7 అని రాసి 7 minus 0 అని రాసి అలా కూడా చెప్పచ్చు therefore the center of the second circle ఎక్కడ ఉంది lies on the radical axis కామన్ కట్ very good common curve. So the common curve of the two circles is the diameter of second circle. ఏమంటే ఇప్పుడు ఇంకో విషయం కామన్ కర్డ్ అంటే ఇప్పుడు సర్కిల్ ఎలా ఉంది కామన్ కర్డ్ అదేగా ఎస్ సార్ ఫస్ట్ సర్కిల్ అనుకోండి s equal to 0 ఇది s dash equal to 0 అనుకోండి ఇది డయామీటర్ కింద కనిపిస్తుందా మీకు ఏమన్నా పొరపాటున కనిపిస్తుంది ఇప్పుడు డయామీటర్ అయింది కదా ఇది పొరపాటున కర్డ్ అనేది ఇప్పుడు కామన్ కర్డ్ యొక్క లెంత్ కావాలంటే లెంత్ డయామీటర్ అయినప్పుడు 2r కదా ఎస్ సార్ ఈ కర్డ్ అనేది కామన్ కర్డ్ అనేది ఏమైంది డయామీటర్ అయింది డయామీటర్ అనేది కామన్ కర్డ్ అయిపోయింది అవునా డయామీటర్ అనేది కామన్ కర్డ్ అయిపోయినప్పుడు కర్డ్ యొక్క లెంత్ కావాలంటే డయామీటర్ యొక్క లెంత్ కర్డ్ యొక్క లెంత్ కదా ఎస్ సార్ సో then the length of the curd equal to length of the diameter కదా ఎస్ సార్ అంటే 2r ఏనా ఎస్ సార్ రాసిచ్చే రాసింది సార్ 2r that equal to 2√2 units అంతే అయిపోయింది ఏమండి అదే విషయం చాలా ఇంపార్టెంట్ సమ్ తర్వాత క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ లో ఏమన్నాడు వాడు ఫైండ్ ది ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ ది కామన్ కర్డ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్కిల్స్ ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ ది కామన్ కర్డ్ ని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటాడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను సెకండ్ క్వశ్చన్ మీరు చేయండి లేదా సెకండ్ చెప్పనా మీ ఇష్టం ఏం చెప్పనా మాట్లాడాలి ఫస్ట్ చూడండి అయితే ముందు గివెన్ సర్కిల్ సార్ అని చెప్పి మళ్ళీ ఎస్ డాష్ అని తీసుకోండి మరి కామన్ కర్డ్ ఈక్వేషన్ అడిగాడు కదా కాబట్టి ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఎస్ డాష్ అని తీసుకోండి
given circle, sir, S is identical equal to x square plus y square plus 2x plus 2y plus 1 equal to 0. అలాగే ఈ s dash is identical equal to ఇందులో మరి లెంత్ ఆఫ్ ది కామన్ కర్డ్ కావాలి కాబట్టి అంటే ముందే సెంటర్ అయ్యి ఫైండ్ అవుట్ చేసుకుని రెడీగా ఉండొచ్చు, లేదంటే తర్వాత అయినా చేసుకోవచ్చు, అంతే. పని చేద్దాం, ఎలా తీసుకుందాం. S dash is identical equal to x square plus y square plus 4x plus 3y plus 2. x square plus y square plus 4x plus 3y plus 2 ఈక్వల్ టు 0. ఏమండి ఇక్కడ ఇది ఈజీగా కనబడుతుంది నాకు, కాబట్టి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, సెంటర్ C ఈక్వల్ టు, లేకపోతే హియర్ G ఈక్వల్ టు 1, F ఈక్వల్ టు 1, C ఈక్వల్ టు 1. సెంటర్ C ఈక్వల్ టు మైనస్ G మైనస్ F కాబట్టి -1, -1. రేడియస్ R ఈక్వల్ టు ఏమవుతుంది, 2√r² - d² కదా, అందువల్ల R ఏమవుతుంది, √g² అంటే 1² + 1² - 1, 1 1 క్యాన్సిల్ అయిపోతే 1 అయింది. ఏమండి 1 యూనిట్. ఇప్పుడు చూడండి, ద కామన్ కర్డ్ ఆఫ్ S equal to 0 and S dash equal to 0 is ఏమవుతుంది ఫార్ములా, S minus S dash equal to 0 అంటే x² plus y² plus 2x plus 2y plus 1 minus x² minus y² minus 4x minus 3y minus 2 equal to 0. x² y² 2x లోంచి 4x తీసేస్తే -2x, 2y లోంచి 3y తీసేస్తే -y, 1 లోంచి 2 తీసేస్తే ఏమొస్తుంది, -1 ఈక్వల్ టు 0 అంటే. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పాత నీరు పోతుంది. ఇదండి, ఇప్పుడు నేను ఈ సర్కిల్ నుంచి నేను మొత్తం అన్ని చేద్దాం అనుకున్నాను కాబట్టి, అంటే లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ముందుగానే నేను రేడియస్, సెంటర్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాను. ఇది ఎందుకు తీసుకోలేదు అంటే F అంటే 3/2 వస్తుంది కదా, 3/2 వస్తుంది కదా, ఫ్రాక్షన్ లో వస్తుంది కదా అని చెప్పి తీసుకోలేదు నేను. చూడండి, ఇది ఏమవుతుంది, మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుంది, ఇక్కడ 2x plus y plus 0 అండి. ఏమండి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏమన్నాడు, ఈ కామన్ కార్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి నెక్స్ట్ D ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ -1, -1 టు ద లైన్ 1. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ఇంటూ రాసిన -1 ఇదంతా రాసిన 2x1 + y1 డైరెక్ట్ రాయండి సార్. 2 ఇంటూ -1 + -1 + 1 బై స్క్వేర్ ఆఫ్ 2² + 1². దట్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, -2 -1 + 1 బై స్క్వేర్ ఆఫ్ 4 + 1. -1 + 1 క్యాన్సిల్ అయిపోతే 2/√5 వస్తుందమ్మా. ఇది ఏమండి యూనిట్స్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కర్డ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2√r² - d². దట్ ఈక్వల్ టు 2√r² అంటే ఎంత, 1² - d² అంటే ఎంత, 2/√5 ఏమండి ఇది ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ ఆఫ్ 1 - 4/5 అవుతుంది. ఎస్ సార్. 2 ఇంటూ స్క్వేర్ ఆఫ్ 1/5 అవుతుంది. ఎస్ సార్. అంటే 2/√5 వచ్చింది. ఇది కూడా వచ్చిందని ఆన్సర్ 2/5 యూనిట్స్. ఎస్ సార్. అంతే అంతే. సార్ స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, తర్వాత ఈసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ప్రూవ్ దట్ ది రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది సర్కిల్స్
ఈజ్ ది డయామీటర్ ఆఫ్ ది లాటర్ సర్కిల్. లాటర్ సర్కిల్ అంటే సెకండ్ సర్కిల్ అని అర్థమవుతుందా? ఫార్మర్ సర్కిల్ అంటే ముందు ఫస్ట్. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ లో కూడా వస్తాయి టెర్మినాలజీ, వచ్చిందా లేదా? లాటర్ ఫార్మర్ అని. ఎస్ సార్. మరి ఇంకే సరే చూడండి. ప్రూవ్ దట్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది సర్కిల్స్ ఈజ్ ది డయామీటర్ ఆఫ్ ది లాటర్ సర్కిల్. అంటే సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుందట. ఎప్పుడు వాడిచ్చిన 2 ఇంటూ జీ డాష్ ఇంటూ జీ మైనస్ జీ డాష్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ డాష్ ఇంటూ ఎఫ్ మైనస్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి మైనస్ సి డాష్ అయితే అప్పుడు సెకండ్ సర్కిల్ అనేది యొక్క డయామీటర్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది గివెన్ సర్కిల్స్ అవుతుంది. మీకు చెప్పింది అర్థమైందండి? వాడు ఇచ్చిన కండిషన్ కనుక అయితే ఆ ఇచ్చిన రెండు సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సిస్ ఏమవుతుందంటే సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుందట. ఎప్పుడు 2 ఇంటూ జీ డాష్ ఇంటూ జీ మైనస్ జీ డాష్ ప్లస్ 2 ఎఫ్ డాష్ ఇంటూ ఎఫ్ మైనస్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి మైనస్ సి డాష్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే రివర్స్ లో తీసుకుంటాం. అంటే వాడు ఇచ్చిన సర్కిల్స్ ఎస్ ఎస్ డాష్ అని తీసుకుంటాం, రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అని. అప్పుడు ఏం చేస్తామంటే ఆ రాడికల్ యాక్సిస్ మీద సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అప్పుడు ఈ కండిషన్ వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? అర్థమైంది. అంటే ఇప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ 2 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సిస్ సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అనేది వాడి ఇచ్చిన 2 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సిస్ అవుతుందని చెప్పి తీసేసుకుంటే వాడి ఇచ్చిన కండిషన్ వచ్చేస్తుంది. మీకు అర్థమైందండి? ఎస్ సార్. అదండి. చూడండి, గివెన్ సర్కిల్ సార్ S is identical equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. S dash is identical equal to ఒక విషయం